వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు, అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు, బట్టలూడు కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు. ఈ 3 సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే పోనీ రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడా? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్ర ప్రజల డబ్బుని దోచుకొని స్కామ్ల ద్వారా దాచుకున్నాడే తప్ప ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా మంచి చేశాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటయ్యా అంటే ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు, కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని తాకట్టు పెట్టేశాడు, ఓటుకి నోటు కేసులో దొంగలా దొరికిపోయి ఉమ్మడి రాజధానిని కేసీఆర్ గారికి తాకట్టు పెట్టి దొంగలా అర్ధరాత్రిలో పారిపోయి వచ్చాడు. మరి అందరికీ నమస్కారం, నేను మీ ఆర్పీని. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు మరియు తొలి ఏకాదశి కలిపి వచ్చినాయి, అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అల్లీపురం గ్రామం పక్కన ఉండేటువంటి టిడ్కో ఇళ్ళ దగ్గర ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను. నిన్నగాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఋషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడిగుండు చేసి ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ని కూల్చేసి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక బాత్రూమే ₹1 కోటి, ఇంకా అందులో ఓన్లీ బ్లాకులు 7
బ్లాకులు, 20 ఛాంబర్లు, 2 పెద్ద హాళ్ళు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు, ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు. ఎందుకంటే టూరిజం అంటే 1000-2000 ఇల్లు ఉంటాయి, ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి. అంటే ఈ 5 సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఋషికొండను కూడా బోడిగుండి చేసి ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి, అవినీతి చేసి, ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ, వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. సో ఇప్పుడు నిన్న చూస్తే అది నివ్వెరపోయారు. అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటంటే మొదటగా ప్రజావేదికను కూల్చాడు, తర్వాత ఋషికొండని కూల్చేసి కట్టుకున్నాడు. దాంతోపాటు ఎవరికి వెలుగులోకి రానిది ఏంటి అంటే మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో లక్షల టిట్కో ఇళ్ళు ఉన్నాయి. చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి, పేద ప్రజలకి, వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా 500 రూపాయలతో 25,000 రూపాయలతో తక్కువ డబ్బులతో తీసుకొని ఏదో ఇల్లు కట్టాడు. అలానే అల్లీపురం దగ్గర 15,000 ఇల్లు పైచులుకున్నాయి. వాటిలో 100% అయిపోయినట్టున్నాయి, ఎనక చూస్తే 90% అయిపోయినట్టున్నాయి, 10% అయినట్టున్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచులకు కలర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వేసే కలర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ, ఒక నీటి సదుపాయం కానీ, ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ, ఈ రోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ఒక్క రూపాయి కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధుల్ని పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో 15,000 ఇళ్లకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు. అంటే ఎందుకు చెప్తానంటే ప్రజావేదిక కావచ్చు, ఋషికొండ కావచ్చు, టిట్కో ఇల్లు ఈ రోజు గుడివాడలో కూడా 8,000 టిట్కో ఇల్లు ఉంటే 6,000 ఇచ్చి అందులో ఈ రోజు డ్రైనేజ్ లేదు, వాటర్ ప్రాబ్లం, అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దామా అంటే ఈ ఇళ్ల లోపలికి మనం రాలేము. అందరూ ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు, ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది. ఇక్కడ చూడండి బీరు బాటిళ్ళు ఉంటాయి, కత్తులు కట్టలు కూడా ఆడాడ దొరుకుతా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి భయపడకుండా వచ్చి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు, అన్ని విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ద్వారా, ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్తో మీకు చెప్తున్నాను. ఇంకోటి మన నెల్లూరులో గెలిచినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. పాత నెల్లూరులో 10 మంది గెలిచారు మన వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.